మాకు షష్ఠి పూర్తా? అవును పెదనాన్న, మాకు నిజంగా ఇది పండగే. రేపు మనం ఈ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హంగామాలన్నీ అవసరమా? అందరం ఏదైనా గుడికి వెళ్ళి పూజో హోమమో జరిపిస్తే సరిపోతుంది. అది కాదమ్మగారు, షష్ఠి దగ్గర పడితే అనుకోని గండాలు వస్తాయంట. అవన్నీ తొలగించడానికి షష్ఠి పూర్తి తతంగం చేస్తారు. మీరు పెద్దోరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అందుకైనా ఒప్పుకోండి. సరే, మీ ఇష్టం. పెద్దమ్మ ఒప్పేసుకుంది అంటే పెదనాన్న కూడా ఓకే కదా? కదా పెద్దనాన్న? ఓకేరా, కానీ కానీ ఏంటి పెద్దనాన్న? రెండోసారి పెళ్లి కదా, మళ్ళీ పాత పెళ్లి కూతురేనా అని బాధగా ఉంది. నువ్వు మామూలుడు కాదు పెదమా. ఓహో, ఇప్పుడు తమరి కోసం పడుచు పిల్లలు క్యూ కడతారు. మరి వెళ్ళండి. నాకేం అభ్యంతరం లేదు, చెప్పే కదా, ఐఎమ్ ఆల్వేజ్ యంగ్ ఎట్ హార్ట్. చాలే ఊరుకోండి. అయితే వాళ్ళు నేను కాలేజ్ డుమ్మా కొట్టేస్తా. నేను కూడా. అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలి. గ్రాండ్గా ఏర్పాట్లు చేయాలి. ఆగండి ఆగండి ఆగండి, మీరెవ్వరూ కంగారు పడకండి. పెద్దమ్మ పెదనాన్నల షష్ఠిపూర్తి కార్యక్రమం ఘనంగా జరిపించే బాధ్యత నాది. అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను. ప్రతి ఒక్కటి నా చేతుల మీదుగానే చేస్తాను. ఇందుకు నేను ఒప్పుకోను. శకుంతల, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళ చేతుల మీదుగా శుభకార్యాలు జరగకూడదు. ఇదే విషయం నేను సీతారాముల కళ్యాణం అప్పుడు కూడా చెప్పాను. నా మాట వినకుండా వీళ్ళిద్దరిని పీటల మీద కూర్చోపెట్టారు. తర్వాత ఏం జరిగిందో చూశారు కదా. అందుకే మన షష్ఠి పూర్తి రుద్ర చేతుల మీదుగా జరగకూడదు. వీరు, అత్తయ్య గారు, షష్ఠి పూర్తి కార్యక్రమం మొత్తం నీ చేతుల మీదనే జరగాలి. దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకో. అది కాదు అత్తయ్య గారు, బావ చూసుకుంటానంటున్నాడు కదా. నేను చెప్పింది చెయ్యి వీరు. సరే అత్తయ్య గారు.